నా 25th బర్త్డే సార్తో జరుపుకున్నాను. సార్ నాకు బొకే ఇచ్చి కేక్ కట్ చేపించారు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి, నాకు అంతకన్నా ఒక బెస్ట్ ఎంట్రీ ఏముంటుంది అని అనిపించింది. వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మూవీలో ఎవరున్నారు కాస్టింగ్ అంతా తెలిసిన తర్వాత మనోళ్ళే రాబాయ్ అవసరమే అంతే అనే ఫీలింగ్ వచ్చింది. ఆ భయం అనేది పోయింది. థ్యాంక్ యూ అండి. మీరు డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి మొత్తం ఇట్లా రచ్చరచ్చ చేసేస్తారు, అదైతే నేను చెప్పగలుగుతా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నీకు చాలా మంచి ట్రైనింగ్ పడాలి హీరోయిన్ కింద. హీరోయిన్లు ఎవరు స్టేజ్ మీద ఏజ్ చెప్పరు, నువ్వు ఏజ్ రివీల్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు అది కదా ఇంకొక చిన్న విషయం అండి, మీ అందరికీ చెప్తాను నేను. అది నా నుండి, నా వెల్ విషెస్ నుంచి, మా వాళ్ళందరి నుంచి చిన్నమ్మాయి వచ్చింది ఇప్పుడే, జాగ్రత్తగా చూసుకోండి అంటే వాళ్ళు చెప్తున్నారు, నేను మీకు అది అంత చెప్తున్నాను. అది కాదు ఒకటి ఆ 15 రూల్స్ ఏంటి అనేది రేపు పొద్దు నుంచి అందరూ అడుగుతారు నిన్ను. బట్ ఒక అగ్రిమెంట్ ఏంటంటే ఆ 15 రూల్స్ ఏంటి అనేది ఎప్పుడు చెప్పాలనేది మేము చెప్పే వరకు బయటకు చెప్పకూడదు. అర్థమైందా? ఎందుకంటే ఆ 15 రూల్స్ బయటకు వచ్చినాయి అంటే అది మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ 15 రూల్స్ మాత్రం మేము చెప్పే వరకు మాత్రం నువ్వు బయటకు చెప్పకూడదు. అసలు మూవీ రిలీజ్ అయ్యే వరకు నేను అంటే ఈ అమ్మాయి రాశాను నేను పేపర్ మీద ఏం అడుగుతుంది ఏంటంటే కరెక్ట్గా 15 వచ్చినాయి, దాంట్లో 6 తీసేసింది, ఫైనల్లీ 9 మాత్రం ఉన్నాయి నా దగ్గర. ఇంకా అలాగా